హాయ్, నా చేతిలో ఒక తాడు ముక్క ఉందండి. ఈ తాడు ముక్కతో మీకు ఒక గమ్మత్తైనటువంటి మ్యాజిక్ చేసి చూపిస్తాను. చూడండి బాబు, ఈ తాడు ముక్క కట్ చేయడానికి ఎవరన్నా ఒకళ్ళు ఇక్కడికి రండి. నేను ఈ తాడు చూపించాను కదా, ఈ తాడు నేను ఎక్కడ చెప్తానో అక్కడ కొద్దిగా కట్ చేయి బాబు. ఇక్కడ కట్ చేయనా. ఈ బాబు ఇప్పుడు ఈ తాడు ముక్క కట్ చేశాడు. ఈ తాడు 2 ముక్కలు అయిపోయింది. ఈ 2 ముక్కలు ఒకటి చేయాలంటే ఏం చేయాలండి? ఏం చేస్తామండి? ముడి వేయాలి. నేను కూడా అదే విధంగా ఇక్కడ ముడి వేస్తున్నాను. చూడండి, ఇది ఒకే ఒక తాడులాగా మారిపోయింది. కానీ ముడి చూడటానికి అసహ్యంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ సిజర్స్నే తీసుకొని నా మ్యాజిక్ స్టిక్ లాగా ఉపయోగించి ఏం చేస్తానో చూడండి. డిరాగా 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 1 2 3 4 5 6 7 8 9. బాబు 1 2 3 లెక్క పెడుతూ ఈ తాడు ఓపెన్ చేయి. 1 2 3 4 5 6 7 8. చూసారా? ఈ తాడు మామూలు తాడులాగా మారిపోయింది. ఈ తాడులో ఎక్కడ అతుకు కానీ ముడి కానీ ఏది కానీ లేదండి. ఇది మామూలు తాడులాగా మారిపోయింది. ఈ మ్యాజిక్ చాలా బాగుంది కదండి. ఒక తాడు కట్ చేసి 2 ముక్కలు అయిన తర్వాత ఒకటిగా చేసేటువంటి తాడు మ్యాజిక్ చాలా గమ్మత్తైనటువంటి మ్యాజిక్ అండి. ఈ మ్యాజిక్ సీక్రెట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ మ్యాజిక్ చేయడానికి ఏం కావాలి అంటే ఒక తాడు ముక్క, ఇంకోటి కత్తెర. ఈ 2 ఉంటే మనకి మ్యాజిక్ చేయడానికి సరిపోతుంది. మీరు తాడు ముక్క అంటే ఏ పచారా కొట్లో కానీ కిరాణా షాప్లో కానివ్వండి, ఇలాంటి తాడు ముక్క దొరుకుతుంది. ఈ మ్యాజిక్ కేవలం కత్తెరతో మాత్రమే చేయాలి. బ్లేడ్లు వగైరా యూజ్ చేయరాదు, ఎందుకంటే చేతులు దిగే ప్రమాదము ఉంటుంది. నెక్స్ట్ ఈ మ్యాజిక్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, మొదట ఈ తాడు ఏం చేయాలి? ఇలా చూపించాలండి. ఒకే ఒక తాడు ముక్క అని చూపించడం కోసం. ఇంకా పెద్దగా ఉన్నా పర్వాలేదు. చూపించిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ప్లేస్లో కనుక తాడు కట్ చేస్తే ఏ మ్యూజిషియన్ కూడా తాడును అంటుపెట్టలేడు. మరి ఎలా కట్ చేయాలి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఈ తాడుని ఇట్లా ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా వచ్చేసి ఈ చివర ఉంది కదండి, ఈ చివరను ఫోల్డ్ చేసి దీంట్లో ఈ తాడు ముక్క వేసి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ కట్ చేయాలి. అయితే చూడటానికి ఎలా ఉంటుంది? ఆడియన్స్కి చూడటానికి ఎలా ఉంటుంది? మనము ఈ తాడును ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టి కట్ చేసినట్టుగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ చిన్న మెలిక తిప్పుతున్నాం. ఈ చివరికి వచ్చేసి ఈ చివర మళ్ళీ ఫోల్డ్ చేసి ఇలా పెడుతున్నాం. బాబు ఇక్కడ కట్ చేయనా ఇప్పుడు ఈ తాడు ముక్క. ఇప్పుడు ఈ బాబు మనకు దీన్ని 2 ముక్కలుగా కట్ చేశాడు. కానీ వాస్తవానికి ఏంటండి, ఇక్కడ ఒక చిన్న ముక్క ఉంది, ఇంకోటి పెద్ద ముక్క ఉంది. ఈ పెద్ద ముక్క మధ్యలో చిన్న ముక్క పెట్టేసి ఇలా పట్టుకున్నట్లయితే 2 పొడవైన తాడు ముక్కల్లాగా మనకు కనిపిస్తాయి. కానీ వాస్తవానికి ఏముందండి, ఇక్కడ చిన్న ముక్క, ఇక్కడ ఒక పెద్ద ముక్క చుట్టబడి ఉంది. ఇప్పుడు మీరు మీ యొక్క ప్రేక్షకులను అడగండి, 2 తాడు ముక్కల్ని ఒకటి చేయాలంటే ఏం చేయాలి? ఎవరైనా ఏం చెప్తారండి? ముడి వేయాలి అని చెప్తారు. అదేవిధంగా మీరు కూడా ఏం చేయండి? ముడి వేయండి. ముడి వేసి మధ్యలో ఒక నొక్కండి. నొక్కి వదిలితే మీకేమనిపిస్తుంది? ఇక్కడ 2 తాళ్ళు ముడి వేసినట్టుగా అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఒక పెద్ద పొడవైన తాడు మీద ఒక చిన్న తాడు ముక్క ముడి వేసినట్టు అనేది ఎవరికి కూడా అర్థం కాదు. మీకు ఇది మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఏం లేదండి, ఒక పొడవైన తాడు చుట్టూ
ఒక చిన్న ముక్క ముడివేయబడి ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ తాడు ఇలా నొక్కి వదలటం మూలంగా ఒక పొడవైన 2 తాళ్ళు ముడివేసినట్టుగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, మీరు ఈ సిజర్స్ తీసుకొని డిరాగా అని చెప్పేసి 1 2 3 4 5 6 చూసారా, ఈ తాడు ముక్క ఈ చేతిలోకి పోతుంది. 7 8 9 10 లెక్క పెట్టేయడం అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఈ తాడు ముక్క ఈ చేతిలోకి పోతుందండి. ఈ తాడు ముక్క ఈ చేతిలోకి వచ్చిందా లేదా, తాడు ముక్క ఈ చేతిలోకి వచ్చిందా లేదా అని చూడొద్దండి. మీరు ఏం చేయాలి, ఈ ఏమీ లేని ఈ తాడు సైడే చూడాలండి. చూసి ఇలా చేతి వెనక్కి తిరిగి పెట్టుకొని ఎదురుగా ఉన్నటువంటి బాబుతో ఏం చేయాలి, బాబు ఈ తాడు ఓపెన్ చేయనా అని చెప్పాలి. 1 2 3 4 ఇలా ఆయన ఓపెన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ తాడు ముక్క సింపుల్గా ఈ జేబులో పెట్టేసేయాలి. ఈయన ఇదే విధంగా ఈ తాడు ముక్క ఏం చేస్తాడు, ఓపెన్ చేసేస్తాడు. ఓపెన్ చేస్తే ఏమవుతుందండి, ముక్క ఇక్కడ ఎలాగూ ఉండదు కాబట్టి ఒకే ఒక తాడులాగా మారిపోతుంది. చాలా గమ్మత్తుగా ఉంది కదా ఈ మ్యాజిక్ సీక్రెట్.